చిత్తూరు పట్టణంలో తక్కువ జనసంచార ప్రాంతాల్లో ఒంటరి ప్రేమ జంటలను కత్తితో బెదిరించి బంగారం డబ్బులు దొంగిలించిన ఘటనపై వన్హెన్ ఇన్స్పెక్టర్ మహేశ్వర్ కేసు నమోదు చేశారు. ఎస్పీ తుషారూడి, డీఎస్పీ టి సాయినాథ్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు గాలించి శుక్రవారం పీవీకేఎన్ కాలేజ్ వెనుక అటవీ ప్రాంతంలో కొంగారెడ్డిపల్లికి చెందిన ఆర్ అఖిల్ను అరెస్ట్ చేశారు. అతని వద్ద 12 గ్రాముల బంగారు నగలు, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. ఓకే సార్. అందరికీ నమస్కారం. గౌరవ చిత్తూరు ఎస్పీ శ్రీ తుషార్ రూడి గారి ఆదేశాల మేరకు చిత్తూరు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ టి సాయినాథ్ గారి పర్యవేక్షణలో గత 2-3 నెలలుగా జరుగుతున్న నేరాలకు సంబంధించి రిపోర్ట్ కాబడిన కేసులపై రాబడిన సమాచారంతో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అయిన నేను మరియు మా సిబ్బంది ఏఎస్ఐ మధుకుమార్ గారు మరియు ఇతర క్రైమ్ పార్టీ టీం సభ్యులతో పాటు రాబడిన సమాచారం మేరకు ఈరోజు ఉదయం 10 గంటలకు పీవీకేఎన్ కాలేజీ వెనుక గల మ్యాంగో భవన్ వెనుక వైపు ఒక వ్యక్తిని అనుమానాస్పదంగా ఉంటే పట్టుకొని విచారించగా అతను గతంలో ఎవరైనా ఒంటరిగా ఉంటున్న ప్రేమ జంటల్ని ఆపి వారిని బెదిరించి వారి వద్ద నుంచి డబ్బులు లేదా బంగారు నగలు తీసుకొని పోయే వ్యక్తిలాగా కన్ఫెస్ చేయడం జరిగింది. అతని కన్ఫెషన్ పైన, అతను ఇచ్చిన వాంగ్మూలం పైన అతని దగ్గర నుంచి 2 బంగారు చైన్లని 6 గ్రాములు ఉన్న చైన్లని స్వాధీనం చేసుకొని అతను వాడుతున్న స్కూటీని కూడా స్వాధీనం చేసుకొని అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని రిమాండ్ కూడా పంపడమైంది. గతంలో కూడా అతని పైన 2022లో ఒక కేసు ఉంది. ఇప్పుడు 2 కేసులు, మొత్తం 3 కేసులు అతని పైన నమోదు చేయబడ్డాయి. అతని పేరు వచ్చి అఖిల్. అతను కొంగారెడ్డిపల్లి సంబంధించిన వ్యక్తి, చిత్తూరు పట్టణం.